నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పుస్తకాలు తనని ఎంతగానో ప్రభావితం చేశాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. లక్ష్మీపురి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్, పుస్తకాలు చదవడం వల్లే మానసిక పరిపక్వత వస్తుందన్న జనసేనాని. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స ఈ మధ్య బాగా ఫోకస్ అవుతున్నారన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఆయనకు జగన్ నుంచే ప్రాణహాని ఉందన్న వ్యాఖ్య. జగన్ను మించి ఎవరైనా ఎదిగితే అంతేనన్న పల్లా. విశాఖ జిల్లా గాజువాకలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు, అమరావతి పార్కులో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుంది అని, తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంత ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని, తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటామని, ఏదైనా సాధించాలి అంటే పట్టుదల చాలా అవసరమన్నారు. ఈ పుస్తకంలోని మాలతీ పాత్ర తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది అని, ఆ పాత్రలో ధైర్య సాహసాలు, మేధస్సు, స్వాతంత్ర్య కాలం నాటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తాయి అని వివరించారు. చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించేవి వాళ్ళు. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో, లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చా. దాంట్లో అది ఏముంటదంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అలాంటిది ఆయన గురించి చదువుతా ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి, చాలా అర్థం అవుతాయి. అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మీ ముర్దేశ్వర్ పురి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈ రోజు మరి తెలుగులో తిరిగేస్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పిత అని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి. మనకి చదివే వాళ్ళకి ముందేంటి, ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అని అంటే మీకు నచ్చుతుంది. ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారా అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి. అలాంటిది ఆవిడ వైసీపీ సీనియర్ నేత, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు వారి పార్టీ అధినేత జగన్ నుండే ప్రాణహాని ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని స్వయంగా బొత్స ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ పరంగా పూర్తి భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పల్లా ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బొత్స మాటలను బట్టి చూస్తే ఆయనకు వైసీపీ నుంచే ముప్పు పొంచి ఉంది అని స్పష్టమవుతుంది అని పల్లా అన్నారు. జగన్ను మించి వెళ్లిన పార్టీలో ఆయన కన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్న వారిని అంతం చేయడమే ఆయన నైజమని పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీచింగ్ కాలేజీలు గదుల్లో పెట్టి ఉంచారు తప్ప, కనుక కేవలం టీచింగ్ కాలేజ్తో అయితే పిల్లలకి పూర్తి స్థాయి నాలెడ్జ్ రాదు. పిల్లలకి ఖచ్చితంగా దానికి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండాలి, పూర్తి స్థాయి అన్ని డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడే అవి మెరుగైనటువంటి విద్యార్థులను మనం తయారు చేయగలం. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు కాపాడాల్సినటువంటిది, కనుక ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏమంటే వారు ఉత్తరాంధ్ర నాయకులు, వారంటే మాకు అభిమానం ఉంది. ఒక సీనియర్ నాయకులుగా ఆయన భయం వ్యక్తం చేశారే అంటే, ఆయన జనరల్గా మా వాళ్ళ నుంచే ప్రాణహాని ఉందని చెప్పలేరు కదా. కనుక ఆయన మనకి ఎందుకో ఈ విషయం వచ్చింది కనుక, నా ప్రాణానికి హాని ఉందన్నారు కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంతో ఎటువంటి హాని లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మా పార్టీల వల్ల కూడా, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీల వల్ల కూడా ఆయనకు హాని ఉండదు. మాకున్నటువంటి అనుమానం ఏంటంటే, ఉంటే అటు వైసీపీ పార్టీ నుంచే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే హాని ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే, ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్లో ఆయన బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో, లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు. వస్తుందల్లా కూడా బొత్స సత్యనారాయణ గారే, పెద్దలు ఆయనే వస్తున్నారు. కనుక ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది. ఇమేజ్కి వస్తుంటే తట్టుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం. కనుక ఆయనకి ప్రాణహానికి తలపెడతారేమన్నా ఒక ఆలోచన మాకు వచ్చింది. కనుకనే ఆయనకి మేము తెలియజేసేది, ఇటు ప్రభుత్వం నుంచి కానీ మా పార్టీ కూటమి పార్టీల నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు. మేము ఆ భరోసా ఇస్తాం. మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే, జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ ఉంటుంది. గత చరిత్ర మీరు తీసుకున్న వాళ్ళ బాబాయ్ విషయం తీసుకుంటే, వివేకానంద రెడ్డి గారిని హత్య కేసు తీసుకుంటే, దాన్ని చూసుకుంటే మూలాలన్నీ కూడా అటే కనిపిస్తున్నాయి, వాళ్ళ పార్టీ వైపు కనిపిస్తున్నాయి అనేది మా నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాండి. మాకు అనుమానాలు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఎందుకెవరు ఒకలా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకెవరండి, ఇంటెలిజెన్స్ అన్నీ ఉంటుంది కదా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం శ్రీనగర్ బస్తీ పరిధిలో 100 వసంతాల వేడుకకు ఇక్కడ 76వ వార్డులో అమరావతి పార్క్ ముస్తాబవుతుంది. బస్తీ ఇన్ఛార్జి కర్ణంరెడ్డి నరసింహారావు సారథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను భాజపా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చేవారికి అన్ని వసతులు కల్పించాలి అని అన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు. చిన్మయి మిషన్ స్వామీజీ రఘువీరానంద ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మా గాజువాక నగరం శ్రీనగర్ బస్తీ మన చెన్నిగంట్యాడ ఉడా కాలనీ ఫేజ్ 2 అమరావతి పార్క్ లో రేపు మధ్యాహ్నం 4 గంటలకి ఈ ముగింపు సభ ఉత్సవాలు ప్రారంభమవుతాయి పండగ వాతావరణంలో. ఆ యొక్క కార్యక్రమాన్ని పనులన్నీ పరిశీలించి సలహాలు సూచనలు ఇవ్వడానికి గౌరవనీయులు బీజేపీ మాజీ ఎంపీ గారు, జాతీయ అధికార ప్రతినిధిగా చేసినటువంటి పెద్దలు గవర్నీయులు శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్ వచ్చి ఇప్పుడు మాకు సలహాలు సూచనలు చెప్పారు, ఏ విధంగా మనం కార్యక్రమం నిర్వహించాలని. ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాబట్టి పాలిటిక్స్కి సంబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే హిందూ బంధువులు ఉంటారో వారందరినీ ఒక తాటిపై తీసుకొచ్చే భాగంగా అన్ని ఆలయ కమిటీల వారికి, అన్ని స్వచ్ఛంద సంస్థల వారికి అందరికీ కూడా మేము గత వారం రోజులుగా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 1000 మంది వరకు వస్తారని మా అంచనా. వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి, రేపు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్మయి మిషన్ గురూజీ వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యవతగా సుబ్రహ్మణ్య గారు వస్తున్నారు. ఈ యొక్క గాజువాక్కి ఆర్ఎస్ఎస్ తరపు నుంచి ఇన్ఛార్జిగా డాక్టర్ శేషప్రసాద్ గారు కూడా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీలకు అతీతంగా అందరూ వస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ గారు దల్లి గోవిందరాజు గారు, అదేవిధంగా ఈ వార్డు కార్పొరేటర్ గారు గంధం శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు కర్ణ కనకారావు గారు, ఇక్కడ సిరసపల్లి నోకరాజు గారు, అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది.
వారందరూ కూడా వస్తున్నారు. సార్ ఈ రోజు ఎంత బిజీగా ఉన్నా సరే మరి మా ఆహ్వానం మేరకు వచ్చి మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు గౌరవనీయులు పెద్దలు శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన అందరికీ తెలుసు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే విశాఖపట్నం జిల్లాలో మొదటగా గుర్తొచ్చేది గౌరవ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి పేరు. ఎందుకంటే మన ఇందాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతి విశిష్టమైనటువంటి సంస్థగా నవ్య భారత నిర్మాణానికి అన్ని రంగాల్లో తన వంతు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థలు నాకు తెలిసి ప్రపంచంలో మరెక్కడా లేదు, మరొక సంస్థ లేదు. రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలని ప్రజల దగ్గర జరుపుకోవాలని ప్రతి నగరంలో ప్రతి పల్లెలో ప్రతి వాడలో జరుపుకునే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి కార్యక్రమాలని, ప్రజా సేవా కార్యక్రమాలని, భారత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలని, నవ్య భారత నిర్మాణం కోసం చేస్తున్నటువంటి కృషిని ప్రజలకు చేరువ చేయాలని, వారిని కూడా నవ్య భారత నిర్మాణంలో, అఖిల భారత నిర్మాణంలో వారిని కూడా భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో ఉత్సవాలని ప్రజా సమక్షంలో జరుపుకోవటం జరుగుతోంది. దానిలో భాగంగానే మన విశాఖపట్నం నగరంలోని అన్ని బస్తీల్లో ఈ కార్యక్రమాల్ని చేయటం జరుగుతోంది. ఇందులో రేపు ఆఖరి రోజున గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీనగర్ బస్తీలో ఇక్కడ స్థానికులు కరణంరెడ్డి నరసింహారావు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ ఉత్సవ కార్యక్రమాల్ని చాలా చక్కగా చేయాలని నిర్ణయించడం జరిగింది. సుమారు 1000 మంది, అంటే ఒక బస్తీలో 1000 మందితో కార్యక్రమం చేయటం అంటే ఒక అసాధారణమైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు చిన్న స్థాయిలో చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కొన్ని కార్యక్రమాల్లో గాజువాక మరొకసారి మరి ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రముఖ వక్తలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి కార్యక్రమాలని, ముందున్న లక్ష్యాలని ప్రజలకు తెలియచేసేటువంటి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. సో స్థానిక వాసులందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ వచ్చి ఇందులో భాగస్వాములు కావాలి అని చెప్పి మీ అందరి తరఫున కోరుతున్నాను. ఈరోజు కేఎన్ఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చూడటం కోసం రావటం జరిగింది. చక్కటి వాతావరణంలో ఇక్కడ మంచి పార్కులో, అమరావతి పార్కులో జగ్గు జంక్షన్ దగ్గర కూడా ఫేజ్ 2లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఖచ్చితంగా స్థానికులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఆర్ఎస్ఎస్ చేసేటువంటి బృహత్తరమైనటువంటి భారత నిర్మాణ కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని, భాగస్వాములు కావాలని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. దోచుకోవడం తప్ప వైఎస్ఆర్సీపీ ఏమీ చేయలేదని అన్నారు. ఎన్నో మెగావాట్ల సౌలభ్యంతో కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ఒకవైపు అమరావతిలో ఏఐ సెంటర్లు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు సాధించడం జరిగింది. అన్ని గ్రౌండ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉన్నాయి. భూములు కేటాయింపు అవుతున్నాయి, క్లియరెన్స్లు ఇస్తూ ఉన్నారు. వారికి రహదారులు వేసే కార్యక్రమం, నీరు ఇచ్చే కార్యక్రమం కూడా భారతదేశంలో ఎక్కడా లేనన్ని రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు లేని కొరత ఉంది. వలసలు పోయే పరిస్థితిని నివారించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, మన బిడ్డలకి, లక్షలాది మంది బిడ్డలకు ఉపాధి కల్పించే దానికోసం టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఎక్కడే ఉపాధి లభించేలాగా చేసే కార్యక్రమం భారీగా నడుస్తూ ఉంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఆశించే పరిస్థితి వస్తుంది.
ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇవాళ మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. గూగుల్ లాంటి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సంస్థలు మనకి ఈ రోజున ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ చెప్పిందో అది చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దానికి మించి చేస్తా ఉంది. ఒకవైపు సూపర్ 6 సక్సెస్ఫుల్ గా అమలు చేసాం, ముందుకెళ్తా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరుగుతా ఉంది. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చెప్పినవి కంటే చెయ్యనివన్నీ కూడా శ్రీశక్తి ఇవాళ బస్సుల నిండా మహిళలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆక్యుపెన్సీ పెరిగింది. ఆర్టీసీ కూడా లాభాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా ప్రభుత్వం నిర్ణయం చేస్తే 2 డబుల్ పర్పస్ లాగా ముందుకు వెళ్తా ఉంది. ఆర్టీసీని లాభాల పొందా పట్టించడం, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి వారికి ఆర్థికంగా శక్తివంతం చేసే కార్యక్రమం అమలవుతా ఉంది. గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలవుతా ఉంది. ఇవాళ తల్లికి 100, 3, 4, 5 కూడా 15,000 రూపాయలు చొప్పున వాటికి ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ వెళ్ళేదానికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతుల కోసం 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతా ఉంది. ఇవాళ ఏం చేయలేదని ప్రతిపక్షాలు దాడి చేస్తా ఉన్నారో అర్థం చేసుకోవాలని మాట చేస్తా ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఇవాళ వీధులెక్కి పోరాటం చేస్తా ఉంటున్నారా లేదా? ఎందుకు ఆగిపోయినాయి మీరు చేసిన నిర్వాహకం వల్ల? మెడికల్ కాలేజీలు అన్నారు, అమౌంట్లో ఇచ్చా తనువు చావడానికి జీవో ఇస్తే అయిపోయిందా? భూముల కేటాయింపు కానీ నిధుల కేటాయింపు కానీ లేదు. 7,500 కోట్ల రూపాయలు అవసరం అయితే మీరు కేటాయింపు చేసి 7,500 కోట్ల రూపాయలు, అది కూడా మీకు పులివెందులకో మరో చోటకు మాత్రమే ఉపయోగించారు. అనేక పునాదుల్లో ఉండిపోయింది. మెడికల్ చేస్తాం ఆపేదానికి నువ్వెవరో ఆపడానికి నీ తరం కాదు. పీపీపీ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, సంక్షేమాన్ని అభివృద్ధిని సాధించడం కోసం, వైద్య రంగంలో అభివృద్ధిని సాధించడం కోసం 1000 సీట్లు వస్తాయి. ఇవాళ పీపీపీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టలేదు. ఇవాళ హైకోర్టు కూడా చెప్పింది, అయ్యా పీపీ మా కోర్టులు ఆగి ఉన్నాయి, 5 ఏళ్ళు ఆగిపోయినాయి. ఇవాళ రాజమండ్రి జిల్లా కోర్టు ఎగ్జాంపుల్, 5 ఏళ్ళు ముట్టుకోలే, ఇవాళ ఫినిష్ చేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ కాలేజీలు సిబ్బంది నియమించలే, నిధులు ఇవ్వలేదు, కమిషన్లు కొట్టేసిపోయారు. ఇవాళ పీపీపీ ప్రాజెక్ట్ ప్రభుత్వం అదేవిధంగా పెట్టుబడిదారు కలిసి హాస్పిటల్ నిర్వహణ, దానివల్ల 1000 సీట్లు రాబోతున్నాయి. పీజీ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ మనకు పెరగబోతున్నాయి. ఇవాళ వాటిని గమనంలో తీసుకోకుండా పీపీపీని వ్యతిరేకిస్తాం. నువ్వెందుకు ఇచ్చావు? గంగవరం ఎందుకు ఇచ్చావు? కృష్ణపట్నం ఎందుకు ఇచ్చావు? అనేక ప్రాజెక్టులకి నువ్వు ఇచ్చావు, మరి నువ్వెందుకు ఇవాళ అడ్డుకుంటా ఉన్నావు? నువ్వు అడ్డుకున్నా ఆగేది కాదు. వెరీ క్లియర్. మెడికల్ కాలేజీని సత్వరమే అన్ని ప్రాంతాల్లో పూర్తి చేసి మెడికల్ సీట్లు సాధించుకొని మన రాష్ట్ర బిడ్డల ప్రయోజనాలు కాపాడతాం. వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తాం. పేదలకు, నిరుపేదలకి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ కుటుంబాలకు భారతదేశంలో ఎక్కడా లేదు. 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాలైన వైద్యం చేసుకునే సౌకర్యం మనం కల్పిస్తా ఉన్నాం. ఇవన్నీ మార్చి, అభివృద్ధిని మార్చి తిరుమల శ్రీవారి దర్శనార్థానికి వచ్చే భక్తుల సౌకర్యార్థంతో పాటు తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టీటీడీ స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన గరుడ వారధి ఫ్లైఓవర్పై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలి అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ సంవత్సర కాలంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, తాజాగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద బుల్లెట్ ద్విచక్ర వాహన గోడను ఢీకొట్టి 2 యువకులు ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. టీటీడీ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన గరుడ ఫ్లైఓవర్కు ఇరువైపులా వెంటనే సేఫ్టీ రైలింగ్తో పాటు స్పీడ్ లిమిట్ కెమెరా గన్స్ ఏర్పాటు చేయాలి అని కోరారు. గరుడ వారధిపై స్పీడ్ లిమిట్ కెమెరా గన్స్ను కారణంగా అతివేగంగా వెళ్లే వాహనాలను క్యాప్చర్ చేసి జరిమానా విధించేలా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లోని పివి నరసింహారావు ఫ్లైఓవర్పై వరుస ప్రమాదాలు జరగడంతో సేఫ్టీ రైలింగ్, స్పీడ్ లిమిట్ క్యాప్చర్ గన్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించారని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు నగర ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గరుడ వారధిని ఈరోజు టీటీడీ స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ సంయుక్తంగా నిర్మించడం జరిగిందండి. ఇది ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు ఆ గరుడ వారధి ఫ్లైఓవర్ మీద యువత బైకుల్లో చాలా స్పీడ్గా వెళ్తూ గోడకు ఢీకొట్టడము, ఆ ఫ్లైఓవర్ మీద అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడము, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. నిన్న చూసాం లక్ష్మీపురం సర్కిల్ దగ్గర 2 యువకులు పైన ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు, స్పీడ్గా వచ్చి గోడ కొట్టుకొని.
నేను ఒకటే నగరపాలక సంస్థ అధికారులకి, అదేవిధంగా పోలీస్ శాఖ, టీటీడీ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా సమన్వయంతో, గతంలో టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉండేదండి, ఆ టాస్క్ ఫోర్స్ కనీసం 6 నెలలకు ఒకసారి సమావేశమయ్యి నగరంలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద చర్చించేవారు, సమన్వయంతో ఏర్పాట్లు చేసేవారు. ఈరోజు గరుడవారధి మీద ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే స్పీడ్ నియంత్రించకపోతే ఫ్లైఓవర్ మీద యువత చాలా వేగంగా వెళ్ళి గోడకు కొట్టుకొని ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా అదేవిధంగా చుట్టుపక్కల ఆ గరుడవారధికి ఆ సేఫ్టీ రైలింగ్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ సేఫ్టీ గ్రిల్స్ లేవండి, పైన ఓపెన్లో ఉండడంతో స్పీడ్గా వెళ్ళి కొట్టుతున్నారు. పైన నుంచి కింద పడిపోయి నిన్న 2 యువకులు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖల మీద ఉన్నది. వెంటనే స్పీడ్ లిమిట్ గన్స్, అదేవిధంగా సేఫ్టీ గ్రిల్స్ ఆ ఫ్లైఓవర్ మీద, గరుడవారధి ఫ్లైఓవర్ మీద ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని, మనం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో చూస్తున్నాం, ఫ్లైఓవర్ల మీద రైలింగ్ సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయండి, అదేవిధంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఉంటాయి. ఎవరైనా స్పీడ్గా వెళ్తే వెంటనే రికార్డ్ అయ్యి ఎవరైతే యజమాని ఉంటాడో కారు కానీ 2 వీలర్స్ కానీ వాళ్ళకి వెంటనే జరిమానా కింద పోతుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఎక్కిన వెంటనే ఆ స్పీడ్ కంట్రోల్లో పోతారు. అదేవిధంగా సూచిక బోర్డులు, ఈ మలుపుల దగ్గర ఖచ్చితంగా అదనంగా సూచిక బోర్డులు, ప్రమాదాలు జరుగుతాయి, స్లోగా వెళ్ళాలి అన్న సూచిక బోర్డులు కూడా మరికొన్ని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖల మీద, ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారుల మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన వెంటనే చర్యలు చేపట్టాలి. రేణిగుంట విమానాశ్రయంలో హోంమంత్రి బంగళపూడి అనితకు ఘన స్వాగతం లభించింది. విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్న అనితకు కూటమి నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు వైసీపీ పార్టీ నాయకులు మానుకోవాలి అని ఆమె సూచించారు. అనంతరం బంగళపూడి అనిత రోడ్డు మార్గాన దేవలంపేటకు బయలుదేరి వెళ్లారు. వేరే వాళ్ళ మీద గెంటేద్దాము, గవర్నమెంట్ మీద బురద చెల్లుతాము, విద్వేషాలు రెచ్చగొడదాము, ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే కనుక మానుకోవాలి. ఇదే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోని విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కులాల మధ్యలోనూ మతాల మధ్యలోనూ విద్వేషాలు రెచ్చగొట్టడానికి, వాళ్ళ తాలూకా సొంత ఎజెండాలను బేస్ చేసుకుని స్టేట్ వైడ్ ఇష్యూస్ క్రియేట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి ఈరోజు చిత్తూరులో మనం జరిగిన సంఘటన గుర్పాఠం మీద నేర్పించుకోవాలి. ప్రజలు కూడా దాన్ని గమనించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడడానికి పేదవాడికి ఉన్నత విద్యను మాజీ సీఎం జగన్ చేరువ చేస్తే ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు దాన్ని దూరం చేయాలి అని చూస్తున్నాడని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేస్తూ 1,000 సంతకాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 1,000 సంతకాలను ప్రజా ఉద్యమంలా 4 రోజులు సేకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు జడ్డు సూరిబాబు, తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, చమన సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ అంటారు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరస్కరించి ఈ డేటా సెంటర్ల వల్ల రేడియేషన్ పెరిగిపోయి మా ప్రాంతాలన్నీ కలుషితమైపోతాయి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, వాళ్ళకి ఆ డేటా సెంటర్కి సంబంధించిన నీటి సరఫరా అన్నది సాధ్యమయ్యే పని కాదు అని అందరూ చేతులు తెస్తే నేను రెండు అని వాళ్ళ దగ్గర డబ్బుల కోసం 100,000 లక్షల కోట్లు దోచేయడానికి వాళ్ళందరూ తీసుకొచ్చి మరి కోట్లాది రూపాయలు విలువైన భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఏదో లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అన్నట్టుగా చూపించి దాంట్లో వచ్చేది 100-152 ఉద్యోగాలు. డేటా సెంటర్లో ఏమి ఉండదు ఉద్యోగం, ఏదో ఒక వాచ్మెన్లు, స్విచ్ ఆపరేటర్లు, రికార్డు అసిస్టెంట్లే ఉంటారు. టెక్నికల్గా ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు తప్ప మిగతాది ఏం అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏమి ఉండవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందాలంటే ఈ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించవలసిన అవసరం ఉంది, పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలు లేదు సూలు లేదు అన్న అమరావతి రాజధాని అని పేరు మీద ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెడుతుంది. ప్రతి మంగళవారం కూడా 3,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం అప్పు చేస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంకు దగ్గర బాండ్స్ అమ్మేమో
ఇంకోటి అమ్మేమని చెప్పి కేవలం ఒక 4,500 5,000 కోట్లు కూడా 4,000 కోట్లు 4,000 నుంచి 5,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన 10 కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. అంటే 17 కాలేజీలు అందుబాటులో పడుతుంది. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలోనూ కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజానికానికి అందుబాటులోకి వస్తుంది. వాళ్ళకి సరైన వైద్యం మనం ప్రారంభించబోయే ఈ మెడికల్ కాలేజీలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని సెక్షన్లు దీంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన నిపుణులు అందరినీ కూడా మనం ఎక్కడికక్కడ అపాయింట్ చేసుకుని మంచి టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా తెచ్చి అన్ని కేటగిరీలకి గుండెకి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి, లివర్కి సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి, నరాల వ్యవస్థకు సంబంధించి ప్రతి దానికి కూడా డిపార్ట్మెంట్లు పెట్టి పేద ప్రజలకి ఉచిత వైద్యం చేయించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉంటే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. శివోహం శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఏకశిలతో తయారు చేసిన ధ్వజస్తంభాన్ని, గర్భగుడిలోని పంచముఖేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జీవీఎంసీ 87వ వార్డు కనతి కాలనీ కాళింగ వీధిలో రూపుదిద్దుకున్న శ్రీ కార్తికేయ స్వర్ణాకర్షణ భైరవ భువనేశ్వరి దేవి సహిత పంచముఖేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బహుళ పంచమి నాడు మూల విరాట్ను దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావించే భక్తులు తెల్లవారుజాము నుండే తండోపతండాలుగా తరలివచ్చారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడం కోసం కమిటీ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. ఆలయ ప్రాంగణంలో వేలాది మంది అన్నప్రసాద వితరణ చేశారు. వడ్లపూడి, కనితి, సిద్ధార్థ నగర్, అప్పికొండ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఇక్కడ ఉన్న గ్రామస్తుల్ని, ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అనునిత్యం కూడా ఈ దేవాలయం నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములయ్యి కనితి గ్రామ ప్రజలందరూ కూడా కులమత భేదాలు లేకుండా, ప్రాంతాల ఇది లేకుండా అందరూ కలిపి ఈ శివాలయాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వాములయ్యారు. అలాగే ఈ శివాలయం ఘంటస్తంభం ఏకశిల ఇది తిరుపతి నుండి తేవడం జరిగింది. ఈ శివలింగం కానీ అలాగే నంది కానీ ఈ సంబంధించినవన్నీ కూడా తిరుపతి నుండి మేము తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ కూడా ఏకశిల గతిస్తంభం లేదు. అలాగే గుడి కూడా చాలా పెద్దది, 12x12 ఉల్లోపు గుడి, చాలా పెద్ద గుడి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా చక్కగా ఉందని ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఎప్పటి నుంచో కనితి ప్రజల చిరకాల వాంఛగా కాలనీ ఏర్పడిన నుంచి శివాలయం ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి ఉన్నదాన్ని బట్టి మా కాలనీ సభ్యుల సహకారం, దానికి తగ్గట్టుగా మన విగ్రహం ఏర్పాటు చేయడం, అదేవిధంగా యాక్సెల పెట్టాలని ధ్వజస్తంభం కూడా రాతి యాక్సెల పెట్టాలని పెట్టడం, అది మేము తిరుపతిలో దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ చూసి అక్కడ ఆయన ఆర్డర్ అవ్వడం, చాలా ఎంత కష్టమైనా కూడా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ యాక్సెల్ తీసుకొచ్చి ఏర్పాటు చేయడంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యాక్సెల్ అనేది మందే ఫస్ట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అన్న సమారాధన కూడా జరిగింది. ప్రజలందరూ చాలా సంతోషం. మరి విగ్రహాన్ని ఆవిష్కరించడం, మరి అందులో భాగంగా మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ హోమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడం, ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు ఏంటంటే ప్రగడ శ్రీనివాస్ గారు, అలాగే ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు గోవింద్ గారు, అలాగే మన పెద్దలైనటువంటి దానప్పర్ గారు, అలాగే శేష్ కుమార్ గారు, అలాగే భాగస్వాములే మరి గత వారం రోజుల నుంచి కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం, మరి ఈ రోజు ఆ యొక్క శివలింగాన్ని తో పాటు ఈ రోజు ఘంటస్తంభం ఏదైతే ఏకశిల ఘంటస్తంభం మరి తిరుపతి నుంచి ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడ రప్పించి ఈ రోజు ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం, ఇదంటే ప్రజలందరూ కూడా మంచి భక్తి భావంతో మరి ఈ ప్రాంతం అంతా కూడా
మంచి మార్గంలో నడిచే విధంగా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పేదలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో అందరూ బాగుండాలని మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ భగవంతుడి సన్నిధిలో అందరికీ కూడా మన ఆయన దర్శించుకునేటువంటి మహాభాగ్యం కల్పించి ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం మరి ఈ యొక్క ప్రాంతంలో ఎంతో మంది దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిజంగా జయప్రదం చేయడం, అలాగే మన వేణు గారు వీరందరూ కూడా మరి ఈ యొక్క గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ యొక్క ప్రాంతం బాగుండాలని మంచి మనస్తత్వం చేసిన ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు అందరికి ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా చక్కగా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వాళ్ళకు కూడా మనం అందరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమ పోస్టర్ను గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డితో కలిసి పార్టీ పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ వైసీపీ పాలనలో విద్య, వైద్య రంగాలను ప్రజలకు చేరువ చేసేందుకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వాటికి శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించడం బాధాకరమని అన్నారు. వాటిని ప్రభుత్వ రంగంలోనే నడపాలి అని డిమాండ్ చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియచేస్తామని అన్నారు. ఇటీవల జగన్ విశాఖ, అనకాపల్లి పర్యటనకు ప్రజల నుండి అనూహ్య స్పందన రావడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మార్దూపుడి పరదేశీ, పల్లా చిన్నతల్లి, గౌస్, భూపతి, రాజు, శ్రీనివాసరాజు, ధర్మాల, శ్రీను, ముద్దల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరి నియోజకవర్గ స్థాయిలో కానీ, మరి మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగి ఈ సంతకాల సేకరణ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కలెక్ట్ చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. అందులో ప్రతి ఒక్కరు సంతకాల్లో కూడా ఏదో సంతకం పెట్టేది కూడా కాదు, వారి అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ప్రతి సభ్యుడు గవర్నర్ గారికి ఇచ్చిన దాంట్లో వారి కాపీ వెళ్ళడం, అక్కడి నుంచి కమ్యూనికేషన్ కూడా మళ్ళీ ఆ ఫోన్ నెంబర్లో ఈ దరఖాస్తు అన్నట్టుగా వాళ్ళ మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. ఆవినటువంటి ఉద్యమాన్ని రాష్ట్రంలో కోటి మంది నుంచి అభిప్రాయాలు సేకరించి గవర్నర్ తెలియపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించింది. అది కూడా ఇప్పుడు ఆ పోస్ట్ ఆవిష్కరణ ఉంది. అది కూడా ప్రజలు తెలియపరిచి ప్రజలు భాగస్వామ్యం కావాలి. ఇది ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని మరి మెడల్ నుంచి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైద్యానికి ఏదైతే గత ప్రభుత్వం ఖర్చు పెట్టి కార్యక్రమాలు రూపొందించిందో అవన్నీ పూర్తి కావాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు మద్దతు మాకు కావాలని చెప్పి కోరుతూ మరి మీరందరూ కూడా ప్రజలు కూడా తెలియపరిచి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు మేము చేసిన దానికి వాళ్ళు స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం, ప్రభుత్వ పరంగా ఆల్రెడీ తెచ్చింది వాళ్ళు ప్రైవేటీకరణ అన్నారు, మరి ఎంత పోరాటం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు ఆడపడినాయి. కానీ ముఖ్యంగా ఏదైనప్పుడు కూడా మనం మన నిధులు సరిపోలేదు చేసామని దాంట్లో మెడికల్ కాలేజీకి ఖర్చు ఒక 5,000 కోట్లు మాత్రమే అవసరం. ఇవాళ 17 కాలేజీలు పూర్తవడంలో 7 పూర్తయినాయి, మిగతా 10 కాలేజీలు పూర్తవడం తెలియజేసుకుంటూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మరి యొక్క విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి జరిగినటువంటి తీరు మీ అందరూ చూశారు. ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా మరి రావడం, మరి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా బ్యాడ్ అయినటువంటి గవర్నమెంట్ ఎప్పుడు కూడా లేదు, చరిత్ర లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. అంత స్పీడ్గా బ్యాడ్ అయినటువంటి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాలతోనే ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. మరి దాని మీద నిన్న ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసు వారు తండోపతండాలుగా జనాలు రావడం అన్నది నిన్న చూసాం. ఆయన చాలా ఘనంగా మరి గాజువాక నియోజకవర్గం నుంచి మా తైనాల్ గారు, మా అబ్జర్వర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పెద్ద ఎత్తున మరి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిజంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రేపు మాకు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏదైతే దాన్ని ప్రైవేట్ పరం ఈ యొక్క పీపీపీ మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో దాని మీద 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం
మరి ఈరోజు ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో జరగబోతుంది ఈ కార్యక్రమం. మరి దీని మీద ప్రజలు ఏ విధంగా రేపు వాళ్ళ యొక్క స్పందన, సంతకం పెట్టడం అంటే అంత ఈజీ కార్యక్రమం కాదు. వాళ్ళు అన్నీ చదువుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏదో తూతూ మంత్రంగా చేయడానికి కాదు, చాలా సీరియస్గా అది ప్రతి ఇంటికి వెళ్తూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50-60 వేలు సంతకాలు సేకరించడం అంటే అది చాలా పెద్ద విషయం. అది దాన్ని ఫోన్ నెంబరు, పేరు, అడ్రస్తో కూడా దాన్ని మెన్షన్ చేస్తూ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ ఆదేశించింది. దీని మీద ఈ కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గాజువాకలో నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందాక మన పెద్దలందరూ కూడా ఆ సబ్జెక్ట్ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనలు కానీ, నిన్న మా స్టీల్ ప్లాంట్ మీద కానీ, అదేవిధంగా అంబుజా సిమెంట్స్ మీద కానీ, వీటి మీద అన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా రిప్రజెంట్ రూపంలో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం, దాని మీద ఆయన స్పందిస్తూ కంపల్సరిగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీటి మీద పోరాటాలు చేసేటువంటి కార్యక్రమం రూపొందిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా. ఏపీ పేపర్ మిల్లు కార్మికుల విషయంలో మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అధికారంలో ఉన్న సమయంలో చేయరాని తప్పులన్నీ చేశారని, అందుకే ఎన్నికల సమయంలో అతనికి తగిన గుణపాఠం చెప్పారని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. మంచి అగ్రిమెంట్ చేయిస్తానని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేయిస్తానని నమ్మబలికి అందినగాడికి దోచుకున్నాడని ఆరోపించారు. గతంలో మార్గని భరత్ మీటింగులు పెట్టి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అవినీతి చేశాడని, పరంపర కార్మికులకు మాజీ ఎంపీ మార్గని భరత్ అన్యాయం చేశాడని, ప్రవీణ్ చౌదరిని అడ్డుపెట్టుకుని కోట్ల అవినీతి చేశాడని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి మొకమాటి సత్యనారాయణ, కార్యదర్శుల ద్వారా పార్వతీ సుందరి, మొహమ్మద్ అస్లాం, నగర బీసీ విభాగం అధ్యక్షుడు బుడ్డిగా రవి, పందిరి మహాదేవుడు, సత్రం డైరెక్టర్ సలాది ఆనంద్, దుత్తరపు గంగాధర్, ఈతలపాటి రవి, బొర్రా చిన్ని, కందికొండ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాలంలో ఎంపీ భరత్రామ్, మాజీ ఎంపీ భరత్రామ్ ఏం చేశారు? పేపర్ మిల్ కార్మికుల్ని ఎలా కొంగుదొక్కారు? పేపర్ మిల్ కార్మికులకి ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. గత 5 ఏళ్లు కూడా మాట్లాడితే 30 సార్లు సన్మానాలకి ఫోటోలు, తర్వాత ఫ్లెక్స్లు వేయించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. కానీ ఒక్కడు కూడా కార్మికుల పక్షాన్ని ఒక్కరోజు కూడా ఉండిందేం లేదు. ఏదైతే మనకి ఈ కార్మికులకి పరంపర 1-2 కార్మికులకి గత 2022 తండ్రి ఉద్యోగం కొడుకులకి ఇచ్చేలాగా ఆ రోజు యాజమాన్యం హామీ ఇచ్చి, ఆ హామీ ప్రకారంగా తండ్రి రిటైర్ అయ్యే టైంకి స్కేల్ ఏదైతే ఉందో జీతం అది ఇస్తానని హామీ చేసి పర్మనెంట్ చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది యాజమాన్యం. కానీ ఇదన్నీ తెలుసున్నా కూడా భరత్రామ్ గారు ఆయన ఈ గత 4 సంవత్సరాలు కూడా పేపర్ మిల్లు యాజమాన్యం దగ్గర సూట్ కేసులు తీసుకొని ఈ కార్మికులను అన్యాయం చేసుకుంటానే వచ్చాడు. అందులో భాగంగా పరంపర 1-2 కార్మికుల దగ్గర పర్మనెంట్ వర్కర్స్ కింద చేస్తానని మాట ఇచ్చి, ఏదైతే ప్రవీణ్ చౌదరి ద్వారా సుమారు 6 కోట్ల వరకు వాళ్ళందరి దగ్గర కూడా 111 మంది దగ్గర కూడా వాళ్ళు లంచం తీసుకొని డబ్బులు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రవీణ్ చౌదరి స్వయంగానే 50 లక్షల రూపాయలు నేను ఎంపీ భరత్రామ్కి ఇచ్చానని కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్న రాజమండ్రిని చూసి మీరు మా ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు పేలుతున్నారో అర్థం అవట్లేదు. ఇవాళ 2,000 రూపాయలు స్పెషల్ అలైన్మెంట్ తో కలిపి 111 మందికి సుమారు ఇవాళ 12,000 శాలరీ ఉన్నది పర్మనెంట్ చేయించి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నెగ్గిన 15 నెలల్లోనే వాళ్ళకి హామీ ఇచ్చిన ప్రకారంగా 22 నుంచి 25,000 రూపాయల శాలరీలు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళకి ఇవాళ ఏంటంటే, అలాగే పర్మనెంట్ వర్కర్లు అందరికీ కూడా అగ్రిమెంట్ గత 5 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయిపోతే 5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ వచ్చారు. కానీ ఏ రోజు అగ్రిమెంట్ చేయడం కానీ, వాళ్ళని కాపాడడం కానీ, వాళ్ళకి న్యాయం చేయడం కానీ కార్మికులకి ఏ రోజు భరత్రామ్ చేయలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత
ఈ 5 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళకి సుమారు 5,800 రూపాయలు అగ్రిమెంట్ లోను వాళ్ళకి జీతాలు పెరిగేలా చేశారు. చేసిన 5 సంవత్సరాల అగ్రిమెంట్ తో కలిపి ఇవాళ 60 నెలలకి దగ్గర దగ్గర ఒక్కొక్క మనిషికి 3,40,000 పైసలకు ఇవాళ యాజమాన్యం వాళ్ళకి వేయడానికి రెడీ అయ్యింది. అంటే ఇవాళ ఏంటంటే అదే కాకుండా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇవాళ 2,230 రూపాయలు అంటే 2,230 రూపాయల వరకు పెరిగింది. వాళ్ళకు కూడా 60 నెలలు కలిపి ఒక్కో మనిషికి 1,33,500 రూపాయలు ఇవాళ ఒక్కసారే పడుతుంది. అంటే ఏంటంటే దీపావళి ఎప్పుడు 20వ తారీఖు ఉంటే దీపావళి ఆఫర్ కింద ప్రజల కార్మికుల కుటుంబాలన్నీ ఆనందంగా ఉండాలని కార్మికులు దీపావళి ముందుగానే వచ్చేలాగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ ప్రయత్నం చేసి వారందరికీ న్యాయం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు. పుస్తకాలు తనని ఎంతగానో ప్రభావితం చేశాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. లక్ష్మీపురి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్, పుస్తకాలు చదవడం వల్లే మానసిక పరిపక్వత వస్తుందన్న జనసేనాని. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స ఈ మధ్య బాగా ఫోకస్ అవుతున్నారన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఆయనకు జగన్ నుంచే ప్రాణహాని ఉందన్న వ్యాఖ్య. జగన్ను మించి ఎవరైనా ఎదిగితే అంతేనన్న పల్లా. విశాఖ జిల్లా గాజువాకలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు, అమరావతి పార్కులో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.